నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభానికి సంబంధించి భూమి పూజలు అవి చేశారు. అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తుంది ఏంటంటే, గతంలో జగన్ గారి హయాంలోనే వచ్చిన పరిశ్రమలకి ఇప్పుడు ఆయన ఖాతాలో వేసుకుంటూ ఈ పూజలు అవి చేసి ప్రచారం చేసుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఎంతవరకు నిజమే అది. చంద్రబాబు గారు అలా గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఈయన తన అకౌంట్లో వేసుకుని అవి చేశారు. ఎందుకంటారా? లాజికల్గా ఆలోచిద్దాం. ఈయన వచ్చి 2.5 నెలలు కాలేదు. 2.5 నెలల్లో ఎలా వస్తాయి ఇన్ని పరిశ్రమలు భూమి పూజ అవి ఇవి ఎట్లా వస్తాయి? రావు కదా. కాబట్టి అసలు ఏం జరిగిందంటే, 45 ఎకరాల విస్తీర్ణంలో 550 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగాలు ఇస్తూ 2022లో బ్లూ స్టార్ ఉత్పత్తి ప్రారంభించింది శ్రీ సిటీలో. 75 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్ల పెట్టుబడితో 3000 మందికి ఉద్యోగాలు ఇస్తూ 23లో డైకిన్ అనేది ఉత్పత్తి ప్రారంభించింది. 23లో అవన్నీ అప్పుడు ఆయన తెచ్చిన పరిశ్రమలే ఇవన్నీ కూడా జగన్ గారు తెచ్చినవి. కాకపోతే ఈయన ఏమిటంటే వెళ్ళి మళ్ళీ చేసిన వాటికి మళ్ళీ పూజ చేసి, చేసిన వాటికి ఇది చేసి, నేను మామూలుగా ఉండదు మన రాష్ట్రం పారిశ్రామిక అంటే మంచిదే. ఇక మీదట ఈయన ఇవన్నీ చేసి అవన్నీ కంప్లీట్ చేసి అంత ఈయన చెప్పినట్టు 1000 మందికి ఉద్యోగాలు ఇస్తే దాన్ని ఎవరేం కాదనరు. కాకపోతే గత ప్రభుత్వం చేసిన మొత్తం పనులన్నీ మళ్ళీ ఈయన పోయి భూమి పూజ చేసి ప్రారంభోత్సవాలు చేయడం అనేది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది మనకు. ఇది క్లియర్గా తెలిసిన విషయం కదా సార్. మరి అలాంటప్పుడు అంటే అంత క్లారిటీ ఉన్న విషయంలో ఈయన ఖాతాలో వేసుకోవడం అంటే అది అవును. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి కాబట్టి నేను తెచ్చాను అంటారు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను అప్పుడు ఎప్పుడో వేసిన దీన్ని విత్తనం ఇప్పుడు ఫలాలు ఇస్తూ ఉంది అంటారు. యాక్చువల్గా ఏమిటి, ఈ శ్రీ సిటీ సెజ్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది. ఈయన హయాంలో జరగలేదు అది. ఈయన నేను చాలా దూరదృష్టి విజనరీ ఇవన్నీ అంటాడు. కానీ మీరు నిజంగా దూరదృష్టి విజనరీ ఉంటే మీరు 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చింది అంటే 19 ఏళ్ళు ఉంటారు మీరు. 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఇంకా పారిశ్రామికంగా రాష్ట్రం వెనుకబడి ఉంది, మనకేమి అది లేదు, అగ్రికల్చర్ లేదు, ఉపాధి లేదు, అవి లేవు అంటే 5 ఏళ్ళు జగన్ గారి పాలనలోనే మొత్తం విధ్వంసం జరిగిపోయిందా? మొత్తం అంటే పేదరికం అంతా వచ్చేసిందా? మొత్తం సంపద అంతా ఆవిరైపోయిందా? ఏమీ లేదు కదా. అంటే మీరు స్టెప్ బై స్టెప్ ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. దాంట్లో మీ వాటా కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యం చేయడం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉందని ప్రతిసారి మీరు అధికారంలోకి వస్తారు, మీరు 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత మళ్ళీ మీరే మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, అది లేదు, ఇది లేదు అంటూ ఉంటారు. అది ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మీరేమో లాస్ట్ ప్రభుత్వం, ఎందుకంటే 2.5 నెలల్లో ఏ పరిశ్రమలు రావు కదా. ఉన్నట్టుండి ఉత్పత్తులు ఎలా ప్రారంభిస్తాయి? 2.5 నెలల్లో ఏమి రావు కదా. గత ప్రభుత్వం చేసినవన్నీ కూడా ఈయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తన అకౌంట్లో వేసుకొని హంగామా చేశారు. నేను మామూలుగా ఉండదు, స్పీడ్ డూయింగ్ బిజినెస్ చేసేస్తాను, అది చేసేస్తాను అంటున్నారు. మరి చూడాలి. ఈ వైసీపీ వారు ఎవరైతే ఉన్నారో అంటే ప్రతిపక్షాలు లిటరల్లీ ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎక్కడైనా వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది చెప్పుకోవడంలో అయినా, ఇలా ఏదైనా జరిగితే కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకించే విషయంలో అయినా కూడా, అంటే మా హయాంలో జరిగింది అని చెప్పుకునే దాంట్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు అని అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసి. కారణము అటువైపు నుంచి వస్తున్న ఆరోపణలకి సమాధానంగా వైఎస్ జగన్ గారు మీడియా ముందుకు వచ్చి కానీ పబ్లిక్గా ఆయన మాట్లాడి వివరణ ఇస్తూ వచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఆయన పూర్తిగా కమ్యూనికేషన్కు దూరంగా ఉండిపోవడం వల్ల జరిగిన నష్టం ఇది. ఎందుకంటే అభివృద్ధి ఏమీ జరగకుండా ఎలా ఉంటుంది? 5 ఏళ్లలో చాలా జరిగింది. పోర్టుల అభివృద్ధి జరిగింది, ఫ్యామిలీ డాక్టర్ అనే పల్లెటూర్లలో క్లినిక్లు పెట్టేది జరిగింది, సచివాలయము వాలంటరీ వ్యవస్థ వల్ల పల్లెటూరు ప్రజల జీవనం సులభతరమైంది, స్కూళ్ళు నాడు నేడు డెవలప్మెంట్ జరిగింది. ఇవన్నీ జరిగాయి. వీళ్ళు ఎక్కడ చెప్పుకుంటారు? వీళ్ళు చెప్పుకునేదానికి వీళ్ళ వాయిస్ బలంగా లేదు. బలంగా లేకపోవడం వల్ల వీళ్ళకి మీడియా అటువైపు నుంచి విపరీతమైన దాడులు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని తిప్పికొట్టడం ఎలాగో కూడా వీళ్ళకి తెలియకపోవడము, జగన్ గారు ప్రజల ముందుకు రాకపోవడం అనే చోట నష్టం జరిగింది. ఆ నష్టం ఇప్పుడు చూడు, వీళ్ళు గత ప్రభుత్వం చేసిన వాటిని కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని ఫస్ట్ పేజీల్లో వేసేశారు కదా. అంటే ఎలా ఉంటుందంటే మీడియా వ్యవహార శైలి కూడా, ఉదాహరణకి ఈ నెల రేషన్లో బియ్యం మాత్రమే ఇస్తున్నారు, మిగిలినవి ఇవ్వడం లేదు అని ఒక వార్త వచ్చింది. అదే జగన్ గారి హయాంలో జరిగి ఉంటే పేదల నోరు కొట్టిన జగన్ అని పెద్ద హెడ్డింగ్ పెట్టేవాళ్ళు. ఇక్కడ ఏం పెట్టారు? అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈసారి జనానికి మిగతా రేషన్ దూరం అయిందంట.
అధికారులు అంటే ఎవరు? మీ ప్రభుత్వం కింద పనిచేసే వాళ్ళే కదా. గత ప్రభుత్వంలో తప్పులు జరిగితేనేమో ప్రభుత్వ పెద్దలు దానికి కారణం, అంటే జగనో ఇంకోరో కారణం. ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగితేనేమో అధికారుల కారణం. ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల నోరు కొట్టారు అని కదా మీరు హెడ్డింగ్ పెట్టాలా. ఈ నెల రేషన్ లేకుండా చేశారు బియ్యం తప్ప అని. అట్లేం పెట్టలేదు కదా. ఎందుకు పెట్టలేదు? అది స్ట్రాటజిక్గా, అంటే సత్యమే రాస్తారు కానీ సత్యాన్ని కొంచెం ట్విస్ట్ చేసి రాస్తారు. వీళ్ళు కూడా ఏమిటంటే చేసినవి చెప్పుకోలేని పరిస్థితి ఒకటి, విపరీతమైన, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్ మొత్తం భూములన్నీ తీసేసుకుంటాడు, తినేస్తాడు, పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేశారు, ఎంత జరిగింది కదా. దీన్ని ఎక్కడ వీళ్ళు తిప్పికొట్టగలిగారు? ఎలా తీసుకుంటారా మీ భూముల్ని? మీ భూమి మీకే కదా ఉంటుందని ఏమన్నా అన్నారా? ఆ ఫోటో వేసుకోవడం అనేది ఓని ప్రచారం చేశారు. అసలు మీ ఫోటో వేసుకోవడమే తప్పు. ఎందుకు మీ ఫోటోలు? మీ ఫోటో లేకపోతే మీ ప్రభుత్వాన్ని గుర్తించలేనంత దుస్థితిలో ఏమైనా ఉందా వైసీపీ? వీళ్ళకి కూడా అదే. తెలుగుదేశం వాళ్ళు కూడా అన్న క్యాంటీన్లకి పచ్చరంగు చేసుకున్నారు కదా. ఎందుకు మీకు ఆ పచ్చరంగు, ఆ తలకాయ నొప్పి అంతా? మీ పచ్చరంగు కనబడకపోతే మీ పార్టీని మర్చిపోయే దుస్థితులు ఏమైనా ఉన్నారా? మీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, జనం కానీ ఊరికనే ప్రజాధనం వేస్ట్ చేస్తూ ఉంటారు. అనవసరంగా ఆ ఫోటోలో లేకపోతే తాటికాయ అంత అక్షరాలతో అక్కర్లేని చోట్ల ఆ టైటిల్ పెట్టుకోవడం. మొన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర కొట్టేశారు కదా, పేరు పెద్దది. ఇలాంటి అక్కర్లేని చోట్ల పెట్టుకోవడం కంటే వాళ్ళు చేసిందని చెప్పుకుంటే ఈ పార్టీకి ఇంత దారుణమైన స్థితిలో లేకుండా 11 సీట్లకి జనం పరిమితం చేశారు. 11 సీట్లకు మీరు ఎందుకు వచ్చారు అనే దాన్ని ఒకసారి ఆలోచిస్తే మీకు ఎందుకు ఈ రంగులు పిచ్చి, ఈ పేర్ల పిచ్చి, ఇదంతా ఎందుకు? రంగులు పేర్లు అనేవి అనవసరమైన విషయాలు. ఎందుకు గతంలో లేదు ఈ రంగుల పిచ్చి, పేర్ల పిచ్చి. ఇందిరాగాంధీ కాలంలో కానీ, ఎన్టీఆర్ గారి కాలంలో కానీ పని కట్టుకొని పేర్లు పెట్టి ఇదంతా లేదు. ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కూడా రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారే కానీ మోని ప్రతిదానికి రాజీవ్ అని. సోనియా గాంధీ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు ఏ పథకానికైనా? ఆమె కదా కాంగ్రెస్ పార్టీలో ఆమె లేకుండా ఏమీ లేదు కదా. ఆమె మాటే కదా చెల్లుబాటు అవుతుంది ఇప్పటికీ. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఆమె పేరు ఎప్పుడూ లేదు కదా. మీకెందుకు ఈ పేర్ల పిచ్చి? అని తెల్లారు లేచినప్పటి నుంచి పేర్లు రంగులు. చంద్రబాబు గారు కూడా ఇక మీదటైనా ఆలోచించాలి. ఈ పచ్చరంగు కొట్టే పని మానుకుంటే ఆయనకే మంచిది. అదేవిధంగా ఈయన గతంలో చేసినవన్నీ ఉన్నాయి కదా, బొమ్మలు పెట్టుకోవడము, రంగులు పెట్టుకోవడము. ఇప్పుడైనా కనీసం ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించుకొని ఇక్కడి నుంచి అయినా ఎలా ఇదిగా క్రియేటివ్గా, కన్స్ట్రక్టివ్గా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఆయనకుంది. ఆయనకు ఉంటేనే 5 ఏళ్ళు ఆయన సర్వైవ్ అవుతారు. లేదంటే ఈ దుష్ప్రచారంలో కొట్టుకొని వెళ్ళిపోతాడు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా.